హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టిచ్ అండ్ క్రియేట్ 1 2 3. ఇవాళ మనం ఏ లైన్ ఫ్రాక్ని బాటమ్ ఫ్రిల్స్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక శారీని తీసుకున్నాను అండ్ 2.5 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని 4 ఫోల్డ్స్ మీద ఉంచాలి. ఫోల్డింగ్స్ ఎప్పుడు మన సైడు, ఓపెన్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి. ఇక్కడ నేను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజు వాళ్ళకి కాబట్టి ఆర్మ్ డౌన్ నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలాంటి స్కేల్ యూజ్ చేసి మనం డ్రా చేసుకుంటే కొంచెం షేప్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను 10 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను. చెస్ట్ ఎలా తీసుకుంటున్నానంటే మన టోటల్ చెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని డివైడెడ్ బై 4 తీసుకోవాలి, ప్లస్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 14 ఇంచెస్కి వేస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. వేస్ట్ కూడా అంతే, మన టోటల్ వేస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి అండ్ ప్లస్ మార్జిన్ తీసుకోవాలి. ఇక్కడ నేను వేస్ట్ 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, దానికి 2.5 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసుకుంటున్నాను. హిప్ మెజర్మెంట్ వచ్చేసి 21 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడ హిప్ అనేది 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సైజ్ తగ్గాలి కాబట్టి, అండ్ ఇది ఏ లైన్ ఫ్రాక్ కాబట్టి సో కొంచెం తక్కువ మార్జిన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 మార్కింగ్స్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. హిప్ దగ్గర నుంచి కార్నర్కి డయాగ్నల్గా నేను చూపిస్తున్నట్లుగా మనకి ఎంతైతే లైనింగ్ ఉంటుందో ఆ చివరి వరకు డ్రా చేసుకోవాలి లైన్ అనేది. ఇక్కడ నేను నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, నెక్ డీప్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం మార్కింగ్స్ పెట్టుకున్నట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర ఒక టక్స్ అనేవి పెట్టుకోండి. బాటంలో ఒక 2 నుంచి 3 ఇంచెస్ వరకు అలాగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి బాటంలో. ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. కానీ నెక్ కానీ ఆర్మ్ హోల్ కానీ కటింగ్ చేసుకోకూడదు. మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని అంతే ఉంచేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను, దానికి రౌండ్ నెక్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో రౌండ్ నెక్ షేప్ డ్రా చేసుకొని దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ అనేది నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఇందాక చెప్పాను కదా 3 ఇంచెస్ అనమాట. సో నేను దీనికి స్క్వేర్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. స్క్వేర్ షేప్ డ్రా చేసుకొని దాన్ని స్క్వేర్ షేప్లా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. ఓపెన్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి, క్లోజ్డ్ ఎప్పుడు మన సైడ్ ఉండాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేటి అంటే హ్యాండ్స్ లెంత్ వచ్చేటప్పటికి నేను 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇవి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నేను ఆర్మ్ డౌన్ అనేది 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అనేది 8.5 ఇంచెస్. సో కార్నర్కి పెట్టి ఆ 3.5 ఇంచెస్ దగ్గర లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీదకి వచ్చేటట్టు 8.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, మళ్ళీ 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ రెండు మార్కింగ్స్ని ఒక లైన్తో డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కార్నర్లో మనం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలిపెట్టి నేను చూపిస్తున్న విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. టూ స్లీవ్స్ని డివైడ్ చేసుకోవాలి. కింద బాటంలో ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉంటుందో అది మొత్తాన్ని నాకు 6 ఇంచెస్ కావాలి. 5 ఇంచెస్ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ సీమ్ అలవెన్స్. సో అందుకని ఆ 6 ఇంచెస్ని మనం ఎన్ని పార్ట్స్ అంటే ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని అలా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు రైట్ సైడ్ ఉండాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉండి నెక్ చుట్టూ రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని లాగడం కానీ అలా చేయొద్దు. అలా చేశారంటే నెక్ లూజ్ అవుతున్నట్టు జారిపోతున్నట్లు అట్లా వస్తుంది. సో లాగకుండా వేసుకోవాలి స్టిచ్ అనేది. ఇక్కడ స్మాల్ టక్స్ అనేవి పెట్టుకోవాలి నెక్ లైన్ చుట్టూ. దానిని ఇప్పుడు టర్న్ చేసి టాప్ స్టిచ్, ఇందాక మనం ఏదైతే స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద మరలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసి నెక్ లైన్ చుట్టూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అనేది చేయాలి. సో మొత్తం స్టిచ్ అనేది వేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం స్టిచ్ అనేది వేసుకోండి. కింద మాత్రం చూడండి నేను కుట్టేశాను, కింద మాత్రం కొంచెం వదిలిపెట్టండి. అలాగే బోత్ సైడ్స్ అలా స్టిచ్ అనేది వేసుకోండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడు రెండు ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ ఎప్పుడు లోపల ఉండాలి, ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ ఎప్పుడు బయట ఉండాలి, అంటే లైనింగ్ సైడ్ ఎప్పుడు బయట ఉండాలి. సరిగ్గా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. బోత్ సైడ్స్ వేసుకున్నాక ఇలా ఉంటుంది. హ్యాండ్స్ తీసుకున్నాం కదా స్లీవ్స్, దానికి బాటము అట్లా 2 ఫోల్డ్స్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత పైన కూడా ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే చూడటానికి లుక్ అనేది బాగుంటుంది. హ్యాండ్స్కి కొంచెం లోతు కట్ చేయాలి, అంటే ఒక 1 ఇంచ్ అలా వదిలిపెట్టి కొంచెం లోపలికి, అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా లోతు కట్ చేసుకోవాలి. మనం ఏదైతే లోతు కట్ చేస్తామో దాన్ని ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కరెక్ట్ సైడ్ ఉండాలి, స్లీవ్స్ది ఎప్పుడు రాంగ్ సైడ్ ఉండాలి. అలా మిడిల్లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మిడిల్ నుంచి ఒక ఎండింగ్కి రావాలి. అదేవిధంగా ఇంకొక సైడ్కి టర్న్ తిప్పి ఇంకొక మిడిల్ నుంచి ఇంకొక సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి.
అలా బోత్ హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ ఫ్రిల్స్ కోసము 6 ఇంచెస్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా. సో దాన్ని మనం అటాచ్ అనేది చేసుకోవాలి. ప్రతి దాన్ని అటాచ్ అనేది చేసుకోవాలి. 2 లోపల సైడ్కి ఉండాలి, రాంగ్ సైడ్ ఎప్పుడు బయటకు ఉండాలి. అలా చూసుకొని మొత్తం ఫ్రిల్స్ అన్నీ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బాటమ్ ఏదైతే ఉంటుందో దానికి అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. బాటమ్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ 2 రైట్ సైడ్నే ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. అలా నేను చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి. టూ సైడ్స్ అలా సేమ్ అలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ నుండి బాటమ్ వరకు హెమ్ వరకు, అంటే స్లీవ్స్ నుండి హెమ్ వరకు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఏదైతే మార్జిన్ వదిలిపెట్టామో దాన్ని వదిలేసి మనకి ఎంతైతే కావాలో అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. బోత్ సైడ్స్ అలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా లైనింగ్ని అట్లా 2 ఫోల్డ్స్ చేసి మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలా 2 ఫోల్డ్స్ వేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. అంతే, ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.